अमर्दन् पुरुषं पशु तं यज्ञं वरेशि प्रोक्षन्ने पुरुषं जातमग्रदः तेन देवाय गन्ता साध्यार्षयश्च ये ॐ ध्रुवन्ते रावरुणा देवास्पतिः ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. పూర్ణ కుంభంతో వేద పండితులు ఆశీర్వచనం ఇస్తూ ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ ఆయన ఛాంబర్లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఛాంబర్ వద్దకు రాగానే ఆయన కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయను కూడా ఇక్కడ పగలు కొడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ఘన స్వాగతం లభించింది. అసెంబ్లీలోకి అడుగు పెట్టగానే ఆయనకు వేద పండితుల ఆశీర్వచనం మధ్య ఆయన అసెంబ్లీ లోపలికి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఛాంబర్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగు పెడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కొబ్బరికాయతో పాటు గుమ్మడికాయ కూడా ఆయన పగలగొట్టి లోపలికి అడుగు పెడుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మార్గ మధ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ను పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకొని వెల్కమ్ చెప్పారు అసెంబ్లీలోకి. ముఖ్యమంత్రి అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి అడుగుపెట్టి తన సీట్లో ఆసీనులు అవుతున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19 తర్వాత తిరిగి ఆయన శపథాన్ని నెగ్గించుకున్నాడు, పంథాన్ని నెగ్గించుకున్నారు. ఆయన తిరిగి ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభలో అడుగు పెడతానన్న చంద్రబాబు నాయుడు తిరిగి ఇవాళ అఖండ విజయం తర్వాత కూటమి ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 163 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఛాంబర్లో కూర్చున్నారు. ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆయన కుర్చీలో కూర్చొని ఫోటోలకు మీడియాకు ఫోజులు ఇచ్చిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెట్టగానే ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ అదే ఛాంబర్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 9:46 మరొక 4 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వాదం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్ణ కుంభంతో ఘన స్వాగతం లభించింది. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆయన ఛాంబర్ వరకు తోడుకొని వచ్చారు. ప్రస్తుతం ఆయన కుర్చీలో ఆయనకు ఆశీర్వచనం అందిస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. సరిగ్గా 2021 నవంబర్ 19 ఏపీ అసెంబ్లీలో అత్యంత అవమానకర రీతిలోంచి చంద్రబాబు బయటకు వచ్చారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై కామెంట్ చేయడంతో నొచ్చుకున్న చంద్రబాబు ఆ రోజు గౌరవ సభ, ఈ సభలో నేను ఉండలేనంటూ బయటకు వచ్చారు. గౌరవంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా గౌరవ సభలోనే అడుగు పెడతానంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో శపథం చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన తాజాగా ముఖ్యమంత్రిగా అడుగు పెట్టారు. ఆ రోజు వీడియో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో ముఖ్యమంత్రి ఈ హౌస్ వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరందరూ రెండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. పత్రం స్టార్ట్ అయింది. మీకు పత్రం స్టార్ట్ అయింది. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పటిదాకా సరిగ్గా 2 దృశ్యాలు చూశారు. నవంబర్ 19, 2021 అత్యంత అవమానకర రీతిలో ఆయన అసెంబ్లీ నుంచి శపథం చేస్తూ బయటకు వచ్చారు. బయటకు వచ్చాక కన్నీళ్లు పెట్టుకున్నారు చంద్రబాబు. అదే పెద్ద టర్నింగ్ పాయింట్గా మారింది. తిరిగి కట్ చేస్తే ఇవాళ జూన్ 21, 2024లో సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అత్యంత ఘన స్వాగతం మధ్య పూర్ణ కుంభ స్వాగతంతో ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన ఛాంబర్లోకి అడుగుపెట్టగానే వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ముఖ్యమంత్రి సీట్లో ఆసీనులయ్యారు. అక్కడి నుంచి మరికొద్ది క్షణాల్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. సరిగ్గా మరొక 2 నిమిషాల్లో అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కాలు మోపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. ఆయన శపథాన్ని నెగ్గించుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అత్యంత ఘన విజయం సాధించిన చంద్రబాబు ప్రస్తుతం అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మరికొద్ది క్షణాల్లో ఆయన
ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీలో కూర్చుంటారు, తనకు కేటాయించిన ప్రత్యేక స్థానంలో. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో కూర్చోబోతుంటే ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా సాధారణ సభ్యుడిగా కేవలం అల్ఫాబెట్ ప్రకారం జే అనే అక్షరం వచ్చినప్పుడే జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది మొత్తం మీద సీన్ రివర్స్ అయింది. రైట్, ఒక్కసారి అసెంబ్లీ వెలుపల మా కరెస్పాండెంట్ రాజేష్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. రాజేష్, అసెంబ్లీ మరొక కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది, ఒక్క నిమిషంలోనే ప్రారంభం కాబోతుంది. సో పూర్తిగా సభ్యులంతా ప్రస్తుతానికి అసెంబ్లీకి హాజరైనట్టేనా? వెలుపల ఇంకా ఎట్లాంటి హడావుడి సాగుతుంది? ఇంకా ఎమ్మెల్యేలు వస్తున్నారు సభకి, కొంత ఆలస్యంగానే కొంతమంది వస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా ఒకసారి అసెంబ్లీ ప్రారంభమైంది, ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.